హాయ్ ఫ్రెండ్స్. డీ ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము మాక్సిమా, మినిమా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకేమిచ్చారు? ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ మాక్సిమం ఏరియా హావింగ్ ఏ పెరిమీటర్ ఆఫ్ 36 ఫీట్. ఓకే. మనకిచ్చింది రెక్టాంగిల్. మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుందాం. ఓకే. ఇది లెంత్ అనుకోండి. ఇది బ్రెడ్త్ అనుకోండి. ఈ వాల్యూ వచ్చి మనం ఎక్స్ అనుకుందాం. అండ్ దిస్ ఈస్ ద వై. సమ్ రెక్టాంగిల్ ఏబిసిడి. ఓకే. ఓకే. ఇప్పుడు దీనికి ఏరియా ఫార్ములా ఏంటండి? ఏరియా ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై అయ్యిద్ది కదా! ఓకే. ఎక్స్, వై. మరి పెరిమీటర్ ఏమైద్దండి? దీన్ని ఏ అనుకుందాం. ఏరియాని ఏ అనుకుందాం. ఓకే. పెరిమీటర్ దట్ ఈక్వల్ టు పి. పెరిమీటర్ అనేది సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్. ఈ వాల్యూ ఎంత ఉంటది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై కదా! అంటే మనకనేది 2x ప్లస్ 2y. మరి పెరిమీటర్ వాల్యూ ఎంత ఇచ్చిండు? 36 ఫీట్ ఇచ్చిండు. పి ఈక్వల్ టు 36 ఇచ్చిండండి. పి వాల్యూ మనకు ఫార్ములా ప్రకారం 2x ప్లస్ 2y ఈక్వల్ ఎంత? 36. ఓకే. ఇప్పుడు ఇందులో 2 కామన్ ఇద్దాం. ఏమైంది? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత అయిద్ది? 36 అయిద్ది. ఈ 2 అటు పోదాం. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ అయిద్దండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 36/2. అంటే నథింగ్ బట్ ఏంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 అండి. ఇది క్లియర్. ఓకే. దీని నుండి వై ఏమైద్దండి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ అటు పోతే వై ఈక్వల్ టు ఏంటి? వై ఈక్వల్ టు 18 మైనస్ ఎక్స్ అయిద్ది కదా! అది క్లియర్. ఓకే. మనకి మాక్సిమం ఏమంటుండు? ఏరియా మాక్సిమం అంటుండు. ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ మాక్సిమం అంటే దాని యొక్క డెరివేటివ్ ఏం కావాలి? 0 కావాలి. ఓకే. నౌ and if A is maximum, if A is maximum, then dA by dx is equal to ఏం కావాలి? 0 కావాలి. ఓకే. A ఈక్వల్ మన ఫార్ములా ఏంది? A ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై కదా! ఓకే. వై అంటే ఏం రాసుకోవచ్చు? 18 మైనస్ ఎక్స్. అంటే A ఈక్వల్ అయితే A ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 18 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 18 18x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. అది. నౌ ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. dA by dx is equal to d by dx of 18x minus x square. Now dA by dx is equal to ఇప్పుడు d by dx of 18x minus d by dx of x square. ఓకే. 18 ఇంటూ x డివైడెడ్ ఎంత? d by dx x ఏమైందండి? 1 అవుద్ది. అంటే మనకి ఇప్పుడు ఏంటి? dA by dx is equal to dA by dx is equal to 18 into 1 మైనస్ x స్క్వేర్ డెరివేటివ్ ఏంది? 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 కదా! అంతే కదా! n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా. ఏంది ఫార్ములా మనకేంది? d by dx of d by dx of x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. మనకి ఇక్కడ ఏంది? x పవర్ 2 ఉంది. అంటే మనకేంది? 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1. మరి ఇప్పుడు dA by dx ఏమైందండి? dA by dx ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 18 మైనస్ 2x కదా! 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 అనేది 1 కదా! ఇప్పుడు మనం ఏం చెప్పినాం? ఏ మాక్సిమం కావాలంటే dA by dx ఏం కావాలండి? 0 కావాలి. dA by dx ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. నథింగ్ బట్ ఏంది? 18 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? 0 కావాలి. ఈ 18 2x అటు పోతే ఏమైందండి? మైనస్ 2x అటు పోతే ప్లస్ 2x కదా! 18 ఈక్వల్ టు 2x. x ఈజ్ ఈక్వల్ టు ఏంది? 2 ఇటు వస్తే 18/2 కదండి! అంటే x వాల్యూ ఎంత? 9. ఓకే. ఓకే. మనం ఇప్పుడు y వాల్యూ కనుక్కుందాం. y వాల్యూ ఎలా కనుక్కుంటాం మనము? మనకి x ప్లస్ వై ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? x ప్లస్ వై ఈక్వల్ టు 18 వచ్చింది. x ప్లస్ వై ఈక్వల్ టు 18. x వాల్యూ ఎంత? 9. 9 ప్లస్ వై ఈక్వల్ టు 18. ఈ 9 ఎటు పోతే y ఈక్వల్ టు 18 మైనస్ 9 కదా! అంటే y వాల్యూ ఎంత? 9. x వాల్యూ 9, y వాల్యూ 9. ఇదే వాళ్ళు అడిగినది. కానీ యూనిట్స్ ఏందండి? వాడు ఇచ్చిన యూనిట్స్ ఏమున్నాయి? ఫీట్ ఉన్నది చూడండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 9 ఫీట్. x ఈజ్ ఈక్వల్ టు 9 ఫీట్. y ఈక్వల్ టు కూడా 9 ఫీట్. ఈ విధంగా చేయాలి.
X is equal to 9 feet, Y equal to 9 feet. Thank you for watching my video.